నమస్కారం. మన ఇళ్ల చుట్టూ ఉండే మొక్కల్లో దాగి ఉన్న అద్భుతమైన శక్తుల గురించి సాక్షాత్తు శ్రీకృష్ణుడు లక్ష్మీదేవికి వివరించిన ఒక లోతైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఈ విశ్లేషణలో మనం తెలుసుకోబోతున్నాం. ఇదొక సాధారణ అంశంలా కనిపించినా దీని వెనుక ఉన్న రహస్యాలు నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. మనందరికీ ఒక సందేహం రావచ్చు. మన ఇంటి ముందున్న సాధారణ మొక్కలు సిరి సంపదలకు రహస్యమా లేదా కష్టాలకు దాగియున్న కారణమా? అసలు ఈ ఆసక్తికరమైన ప్రశ్నతోనే ఈ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ప్రకృతి మరియు మన చుట్టూ ఉన్న వాతావరణం జీవితంలో సంపదను, సామరస్యాన్ని ఎంత నిశ్శబ్దంగా శాసిస్తాయో తెలిపే ఒక శక్తివంతమైన కథ ద్వారా దీని గురించి పూర్తిగా విశ్లేషిద్దాం. సరే, ఇప్పుడు మొదటి భాగం మొక్కల గురించి ఒక దైవిక సంభాషణ. అలాగే లక్ష్మీదేవికి శ్రీకృష్ణుడు అందించిన సనాతన జ్ఞానం గురించి చూద్దాం. అసలు ఏ మొక్కలు కష్టాల నుంచి రక్షణ కవచంలా నిలుస్తాయి, అలాగే ఏ మొక్కలు దురదృష్టాన్ని తీసుకొస్తాయి అని లక్ష్మీదేవి అడిగిన ప్రశ్నకు బదులుగా శ్రీకృష్ణుడు చెప్పిన ఒక అద్భుతమైన కథ ఇది. గోపాలుడు అనే ఒక ధనవంతుడైన వ్యాపారి జీవితం పూర్తిగా దరిద్రంలోకి ఎలా జారిపోయిందో ఈ విషాదకరమైన కాలానుక్రమం మనకు వివరిస్తోంది. కారణం చాలా చిన్నది, కాని ఎంతో తీవ్రమైనది. అతడి భార్య సుమిత్ర ఎలాంటి చెడు ఉద్దేశం లేకుండా, కేవలం అవగాహన లేక తమ ఆవరణలో అశుభకరమైన చెట్లను నాటడమే ఈ మొత్తం పతనానికి దారితీసింది. ఆఖరికి తిండి కోసం ఇంట్లో ఉన్న ఆభరణాలు కూడా అమ్ముకోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఇది వింటే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో కదూ! మనం చేసే కష్టాన్ని, మనకి కనిపించని నకారాత్మక శక్తులు ఎలా నీరుగారుస్తాయో ఇది స్పష్టం చేస్తోంది. గోపాలుడు మరియు సుమిత్ర ఇద్దరూ శ్రీమహావిష్ణువుకు పరమభక్తులు. కాని వారి స్వంత పెరట్లోనే దాగి ఉన్న దోషం వల్ల వారి భక్తి మరియు ఎడతెగని కష్టం ఆకలి బాధలను ఏమాత్రం దూరం చేయలేకపోయాయి. ఇప్పుడు రెండవ భాగం మారువేషంలో ఉన్న సాధువు పరీక్ష మరియు ఆ సంక్షోభ సమయంలో శ్రీమహావిష్ణువు రాక గురించి తెలుసుకుందాం. వైకుంఠం నుంచి తమ భక్తుల కష్టాలను గమనిస్తున్న విష్ణుమూర్తి వారికి సహాయం చేసే ముందు ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించుకుని ఆకలితో ఉన్న ఒక సాధువు మారువేషంలో వారింటికి వచ్చారు. ఇక్కడ ఆ భక్తుల విశ్వాసం ఎలా వ్యక్తమైందో గమనిస్తే మతిపోతుంది. చేతిలో చిల్లిగవ్వలేని గోపాలుడు ఇంటికి వచ్చిన అతిథి ఆకలితో వెనుతిరగకూడదనే ఉద్దేశంతో ఒక కఠినుడైన వ్యాపారి దగ్గర తన సొంత ఇంటినే కుదువపెట్టి అప్పు తెచ్చాడు. ఆ డబ్బుతో కిరాణా సామాగ్రి కొని ఎంతో భక్తితో ఆ సాధువుకు భోజనం పెట్టాడు. గోపాలుడి అపారమైన భక్తికి ముగ్ధుడైన సాధువు వారి కష్టాలకు అసలు కారణమేంటో ఒకే ఒక్క వాక్యంతో బయటపెట్టారు. నీ ఇంటి ముందు నాటిన అశుభమైన చెట్లే నీ దరిద్రానికి కారణం అన్న ఆ మాట దురదృష్టం పట్ల ఉన్న అవగాహనను పూర్తిగా మార్చేసే ఒక దిగ్భ్రాంతికరమైన వాస్తవం. ఇక మూడవ భాగం విషయానికి వస్తే శ్రేయస్సు కోసం ఆ సాధువు చెప్పిన అద్భుతమైన వృక్షశాస్త్ర ప్రణాళిక, అలాగే శుభప్రదమైన మొక్కల గురించి విశ్లేషిద్దాం. ఆ భయంకరమైన వాస్తుదోషాన్ని నివారించడానికి సాధువు ఒక స్పష్టమైన వృక్షశాస్త్ర ప్రణాళికను బోధించారు. మనమిక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయమేమిటంటే, సంపదకు ఆధ్యాత్మిక అయస్కాంతాల్లా పనిచేసే సానుకూల మొక్కలకు మరియు నిశ్శబ్దంగా ఇంట్లో కలహాలు, వాస్తుదోషాలను సృష్టించే నకారాత్మక మొక్కలకు మధ్య ఉన్న ఈ భేదం. దీన్ని గ్రహించడం అత్యంత కీలకం. ఇక్కడ నిజంగా అద్భుతమైన విషయం ఏమిటంటే, ఈ మొక్కలకున్న దైవిక ప్రాముఖ్యత. ఉదాహరణకు బ్రహ్మా విష్ణుమహేశ్వరులు కొలువైయుండే మర్రిచెట్టు తరతరాల పితృదోషాలను తొలగిస్తోంది. అలాగే ఉసిరిచెట్టు దీర్ఘాయువునివ్వడమే కాకుండా సాక్షాత్తు లక్ష్మీనారాయణులకు నివాసంగా ఉంటుంది. బిల్వవృక్షం అకాల మరణాన్ని నివారిస్తే అరటిచెట్టు అపారమైన ధనాన్నిస్తుందని ఈ మూలాలు చెబుతున్నాయి. ఇవి కేవలం సంపద మాత్రమే కాదు, శారీరక మరియు భావోద్వేగ ఆరోగ్యానికి రక్షకులుగా కూడా పనిచేస్తాయి. సూర్యభగవానుడికి ప్రీతిపాత్రమైన వేపచెట్టు వ్యాధులను నయం చేసే ఒక దైవిక ఔషధంగా పనిచేస్తుంది. ఇక అశోక చెట్టు గురించి చెప్పాలంటే పేరుకు తగ్గట్టుగానే ఇది అన్ని రకాల శోకాలను సమూలంగా నాశనం చేస్తుంది. ఎవరికైనా జీవితంలో కొన్ని ప్రత్యేకమైన విజయాలు సాధించాలనే కోరిక ఉంటే ఈ జాబితా ఒక చక్కటి మార్గదర్శిగా పనిచేస్తుంది. కళల్లో విజయం సాధించాలంటే మల్లెచెట్టు, అలాగే ఇంటికి ఉత్తర దిశలో చంపముక్కను నాటితే ధనవృద్ధి జరుగుతుందని చెప్పబడింది. పారిజాతం చెట్టు అయితే సాక్షాత్తు లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహాన్ని ఇస్తుందట.
సరే, ఇప్పుడు 4వ భాగంలో మనం ఖచ్చితంగా నివారించవలసిన అశుభ మొక్కలు మరియు ఆ నకారాత్మకత వెనుక ఉన్న మూలాల గురించి తెలుసుకుందాం. ఆ సాధువు కేవలం ఏవి నాటాలో చెప్పి ఊరుకోలేదు. జీవితాన్ని కాపాడుకోవడానికి తక్షణమే పెరికివెయ్యాల్సిన అశుభ మొక్కల గురించి ఎంతో తీవ్రంగా హెచ్చరించారు. ముళ్లతో కూడిన ఎడారి మొక్కలు నిరంతరం మానసిక ఒత్తిడిని, గొడవలను సృష్టిస్తాయి కాబట్టి వాటిని గుర్తించడం చాలా ముఖ్యం. ఇక తాటి చెట్టు ఏకంగా కుటుంబ వృద్ధికి హాని కలిగిస్తోంది. అలాగే ఇంట్లో పాలు కారే మొక్కలు ఉండటం వలన తీవ్రమైన వాస్తుదోషాలు వస్తాయని ఇందులో స్పష్టంగా ఉంది. ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఇంకొకటుంది. ప్రయోజనకరమైన మొక్కలే అయినా వాటిని తప్పుగా నాటితే వినాశనకారిగా మారే ప్రమాదం ఉంది. అందుకే జమ్మి, బొప్పాయి లేదా రేగు చెట్లను నేరుగా ఇంటి గుమ్మానికి ఎదురుగా అస్సలు నాటకూడదు. అలా చేస్తే వచ్చే సంపద నాశనమవుతుంది. అలాగే చనిపోయిన చెట్టు మరణానికి సూచిక కాబట్టి దాన్ని తక్షణమే తొలగించాలి. ఈ పట్టిక చూస్తే దిశల ప్రాముఖ్యత ఎంత ఉందో అర్థమవుతుంది. ఉదాహరణకు, ఎంతో పవిత్రమైన తులసి మొక్కను దక్షిణం వైపు నాటితే ఆశ్చర్యకరంగా అది సంతానానికి తీవ్రమైన బాధలను కలుగజేస్తోందని ఈ మూలం వివరిస్తోంది. దీన్ని బట్టి స్థానానికి ఎంత విలువుందో మనం అర్థం చేసుకోవచ్చు. చివరిగా 5వ భాగం. ఆ వ్యాపారికి విముక్తి ఎలా కలిగింది, సంపద మరియు సామరస్యం ఎలా పునరుద్ధరించబడ్డాయి అనేది చూద్దాం. దైవికమైన ఈ వృక్షశాస్త్ర జ్ఞానాన్ని పొందిన తర్వాత మారువేషంలో ఉన్న శ్రీ మహావిష్ణువు వారిని ఆశీర్వదించి అదృశ్యమైన వెంటనే గోపాలుడు మరియు సుమిత్ర తక్షణమే చర్యలు తీసుకున్నారు. తమ పెరట్లో ఉన్న నకారాత్మక మొక్కలను తొలగించి వాటి స్థానంలో శుభప్రదమైన చెట్లను నాటారు. అలా ఇంటి ఆవరణను ఆ నకారాత్మకత నుంచి శుభ్రపరుచుకోవడం ద్వారా వారు కోల్పోయిన అపారమైన సంపదను మరియు సామరస్యాన్ని ఏమాత్రం ఆలస్యం లేకుండా తిరిగి పొందారు. శ్రీకృష్ణుడు లక్ష్మీదేవికి ఈ వివరణను పూర్తి చేస్తూనే ఒక బలమైన ఆలోచనను మిగిల్చారు. మన ఇళ్ళు మరియు మన చుట్టూ మనం పెంచుకుంటున్న ప్రాణశక్తులను గురించి ప్రతి ఒక్కరం ఆలోచించాలి. ఒక్కసారి మన ఇంటి గుమ్మం బయట గమనిస్తే అక్కడి మొక్కలు ఈరోజు మన ఇళ్లలోకి ఎలాంటి శక్తిని తీసుకువస్తున్నాయని అన్వేషణ మొదలవుతుంది. ఈ విశ్లేషణ ద్వారా ఒక కొత్త దృక్పథం లభించిందని ఆశిస్తున్నాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.